ఇప్పుడు మీకు ధైర్యం కలిగించే ఒక మాట చెప్పి నేను మిగిలిన విషయాలు చెబుతా. నిన్న మనం పేర్కొన్న 21 నరకాల శిక్షలు కూడా ఇక్కడ శిక్ష అనుభవించని వాళ్ళకే ఉంటాయి. చట్ట ప్రకారం ఇక్కడ శిక్ష పడిన వాళ్ళకి అవేవి ఉండవు. అదొక సౌకర్యం. లేకపోతే ఇక్కడ పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఎందుకు? అది ఎందుకోసం పెట్టారు అంటే ఇక్కడ మనం ఎలా తప్పించుకుంటామో అందరికీ తెలుసు. ఒక్కొక్క కేసు 25 ఏళ్ళు సాగుతుంది, సాక్ష్యాధారాలు మాయమైపోతాయి. కానీ ఇక్కడ సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి మాయం చేస్తావు. అక్కడ సాక్ష్యాలు ఆధారాలు ఉండవు, కొరడాలు గొడ్డళ్లే ఉంటాయి. నేను ఎవడో అడగడు అక్కడ చేసావా అని, చేసావు అని కొట్టేస్తాడు అంతే. ఇక్కడ అంతరాత్మ సాక్షి అది అంత బలీయంగా ఆ లోకానికి ఈ సమాచారం ఎలా పెడుతుందో ఈ ప్రసంగం ముగింపులో నేను చెప్తాను. దాని ముగింపు కోసం, క్లైమాక్స్ కోసం అట్టి పెట్టాను రహస్యాన్ని. అసలు ఈ సమాచారం అంతా అక్కడికి ఎలా పెడుతుంది, ఆ చేర్చేవాళ్ళు ఎవరు, ఆ నిఘా విభాగం సిబిఐ ఏమిటి? సిబిఐని కూడా మనం వాడేసుకుంటాం కదా ఈవేళ, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు. అదేం కుదరదు. యమధర్మరాజు సిబిఐ కేవలం ధర్మం చేతుల్లో ఉండదు, యమధర్మరాజు చేతుల్లో కూడా ఉండదు. ఆయన కూడా దాని మీద ఏం పెత్తనం లేదు. ఖచ్చితంగా ధర్మానికి కట్టుబడి ఉంటుంది. అది ఇంత సమాచారం, ఇన్ని కోట్ల మంది జీవులు చేసే పాపపుణ్యాల సమాచారం పైకి ఎలా పెడుతుంది? అసలు ఎన్ని వేల కంప్యూటర్లు ఉన్నా, ఎంత కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నా ఎలా సాధ్యం అవుతుంది? అంతకు మించింది ఉంది. అది మనకి ప్రత్యక్ష ఉదాహరణ. మీకేమి గమ్మత్తులు చెప్పాల్సిన మళ్ళీ ప్రత్యక్ష ఉదాహరణ మీరు ఒప్పుకునే తీరతారు. ఖచ్చితంగా వెళ్ళిపోతుంది మొత్తం సమాచారం, తిరుగులేదు. కానీ మనం నిజాయితీగా ఒప్పుకోవలసింది ఏమిటి అంటే, ప్రశాంతంగా ఉండాల్సింది. ఏదైనా తప్పు మనం ఇక్కడ జరిగినప్పుడు మనకు తెలుసుండి కూడా అనవసరపు వాదనలు చేయకుండా, సాక్ష్యాధారాలు మాయ చేయకుండా, అయ్యా నేను చేశాను, నాకు ఒళ్ళు మండింది, చేశాను, చట్టం దృష్టిలో ఇది తప్పు, నన్ను శిక్షించండి అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయనే ఒప్పేసుకుంటే ఏదో శిక్ష వేస్తారు. ఎలాగో మన దేశంలో గొప్ప సౌకర్యం ఉంది. 16 హత్యలు చేసిన వాడినైనా సరే భగవద్గీత చదువుతూ ఉంటే ఆగస్టు 15 వదిలేస్తారు. సత్ప్రవర్తన అని ఒకటి ఉంది ఇక్కడ. సత్ప్రవర్తనతో ఉంటే సరి, ఎందుకు వచ్చిన గొడవ అయిపోయింది. అంచేది ఇక్కడ ఉంటే మళ్ళీ ఇంకా వెళ్ళాల్సిన పని లేదండి. ఇంకొక మాట, నిన్నటి వరకు పాపాలు, నరకాలు, శిక్షలు అయ్యాయి. ఇక మృతి చెందిన జీవి దగ్గర మనం ఎలా ప్రవర్తించాలి, అతనికి చేయాల్సిన కర్మకాండ ఏమిటి, ఎవరు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, మహిళ ఎన్ని రోజులు పట్టాలి, దాంట్లో పాటించవలసిన ఆచార వ్యవహారాలు ఏమిటో ఇవాల్టి అధ్యాయాల్లో వస్తుంది. ముఖ్యమైనది ఏమిటంటే మనం గుర్తుపెట్టుకోవలసింది, రోగిణోంతికమాసాద్య శోచితవ్యం నబాంధవైః. రోగిణోంతికమాసాద్య శోచితవ్యం నబాంధవైః. స్మరణీయం పవిత్రం మే నామధేయం ముహుర్ముహుః. విష్ణుమూర్తి స్వయంగా చెప్పిన మాట ఇది. చాలామంది తెలియక అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటారయ్యా పోయిన వాడి దగ్గర, ఎందుకో తెలియదు, వాడు రాడు కదా. రోగిణగా అంత్యకం ఆసాద్య బాంధవైః న శోచితవ్యం. రోగి దగ్గర కూర్చుని ఎవరు ఏడవద్దు అన్నాడు. మనం 2 కారణాల వల్ల ఏడుస్తాం. ఒకటి, మమకారం వదిలిపెట్టలేకపోతున్నాం, అది నిజమే. రెండోది, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో ఏడవకపోతే, ఇదొకటి కూడా కొంత ఉంటుందండి. కనీసం ఆ రెండో దాన్నైనా తగ్గించుకోవాలి. ఎవరి కోసమో ఏడుస్తామా? ఇంతకాలం వీడి కోసం ఏడిచాం, ఇప్పుడు ఎవరి కోసం? ఎందుకు ఈ నటన, ఎందుకు ఈ అభినయం? మనకి దుఃఖం లేదు, ఏడవం అంతే. జ్ఞానం ఉన్నవాడికి దుఃఖం ఉండదండి. ఇంతకాలం ప్రేమించారు మనిషి, అతను వెళ్ళిపోతే ఏడవట్లేదు. అతను వెళ్ళిపోవడం కూడా జ్ఞానం కాబట్టి ఏడవట్లేదు. ఇక్కడ ఆ జ్ఞానం ఉంది ఆవిడకి, ఎందుకు ఏడవాలి? ఎందుకు ఏడవాలి? ఏడుస్తూ కూర్చుంటేనా గొప్ప? అంత ఏడుస్తున్నారంటే వెర్రి మమకారం, అజ్ఞానంలో ఉన్నారన్నమాట. రేపు ఏడిచేవాడు పోడా. అందుకని శాస్త్రం ఏం చెబుతుందో ఏడవద్దని చెబుతుంది. రోగిణో అంతికమాసాద్య శోచితవ్యం నబాంధవైః. ఏడవకండి, ఎందుకు ఏడుస్తారు ఊరికి? అంతకు బదులు పని చేయండి, ఏడవాలనిపిస్తే. స్మరణీయం పవిత్రం మే నామధేయం ముహుర్ముహుః. అక్కడ కూర్చొని నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః ఇటువంటి నామస్మరణ చేయండి. కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన, ఇలాంటి నామస్మరణ చేయండి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, ఈ నామస్మరణ చేయండి. అది జ్ఞానం, అది ధైర్యం. 91 ఏళ్ల నా తల్లి నా ఒళ్ళో పోయిందమ్మా, నా ఒళ్ళో పోయింది ఆవిడ. 2012వ సంవత్సరం మార్చి 6వ తేదీ సాయంత్రం 6:10 5:30కి స్నానం చేయించి కోడలు తీసుకొస్తూ ఉంటే
ఏదో ఒరే నడవలేకపోతున్నారా అంది. వెంటనే ఈవిడేమో నా దగ్గరికి వచ్చి, నేను అక్కడ ఏదో కార్యక్రమం అనేది మనకు వేరే పనే ఉంది, ఇక్కడ కార్యక్రమం నుంచి వచ్చి నేను పంచె మార్చుకుని లుంగి కట్టుకుందామా అనే ఛాసలో నేనున్నా. అప్పుడు ఇప్పుడు గది దగ్గరికి పరిగెత్తుకొచ్చి ఆవిడ నడవలేకపోతున్నారు అంటున్నారంటే నేను వెంటనే పరిగెత్తుకొచ్చి, నువ్వు తప్పుకొని నేను తీసుకుని, అమ్మ నువ్వు నడవడం ఎందుకమ్మా, నేను ఉండగా నేను ఎత్తుకుని తీసుకెడతా నేను అని నేను ఇలా పట్టుకుని ఆ గదిలోకి తీసుకెళ్ళి ఆవిడ మంచం మీద నేను కూర్చుని నా ఒళ్ళో పడుకోబెట్టుకుంటే ఇలా అంది. వచ్చారు, నాకేం తెలియదు, ఇలా అంది. నాకేదో అనిపించింది. వెంటనే దక్షిణామూర్తి స్తోత్రం, మనీషా పంచకం, కాళహస్తి శతకం 45 నిమిషాల పాటు ఏకధాటిగా చదువుతూనే ఉన్నాను. 20 అపార్ట్మెంట్లు అదిరిపోయేలాగా. నా తల్లి చివరి క్షణాలు నన్ను కంది, నాతో పాటు 9 మందిని కంది. నేను 9వ వాడిని కూడా పద్మశ్రీ స్థాయికి చేర్చింది నా తల్లి. అటువంటి తల్లి వెళ్ళిపోతుంటే నేను ఏడుస్తూ కూర్చోనా? ఆవిడ వెళ్ళిపోవాలి, సద్గతులు కలగాలి, బ్రహ్మలోకంలో ఉండాలి, ఇంకో లోకంలో ఉండడానికి వీల్లేదు. ఆవిడ లేకపోతే నా పాండిత్యం ఎందుకు ఇక్కడ? ఆవిడ పంపాలి మనం అంటే ఇదే చెయ్యాలి. ఇక్కడ నేను చదువుకున్న జ్ఞానం నాకు అంతే చెప్పింది, ఏడుస్తూ కూర్చోమని చెప్పాలా. అక్కడికి మానవ ప్రయత్నం, కోడల్ని కిందికి డాక్టర్ని పిలవమని చెప్పాను. డాక్టర్ని పిలువు. ఆవిడ వెళ్ళొచ్చి డాక్టర్ని తీసుకొచ్చాక అంతా అయిపోయింది. దాన్ని ఒట్టి ఈసీజీ తీసి అయిపోయింది అన్నాడు. ప్రాణం పోతుండని నేను గమనించాను. 6 గంటల 10 నిమిషాలు ఎలా పోతుందో నాకు అర్థమైంది. అయ్యో బాబోయ్, యదా యాతనాదేక సందోకవాగీ నమోహో భవ నమోహో మగాన్మే భవేదాత్మదేకక తదాకాశీ సీతాం సుసంకాశమీశ స్మరారే నమస్తే వపుస్తే అని శంకరాచార్య శివభుజంగ స్తోత్రంలో ఏం చెప్పారో అది అక్షరాల నిజమమ్మా, అక్షరాల నిజం చూశాను. ఆ జీవి యాతనా దేహం ఎంత యాతన పడుతుందో పోవడానికి. అందుకే నేను ఈ స్తోత్రాలు చదువుతుంటే మధ్యలో ఏదో ఆవిడ గురకొస్తుంటే అమ్మా ఓ అని ఆపే చదువు అని నాకు అదే ఆజ్ఞ. ఏం మాట్లాడకు చదువు అని అంటే ఆవిడకి బాగుంది. అదే చదివాను, అదే వింటూ 6:10కి వెళ్ళిపోయింది. నేను 6:30 వరకు చదువుతూనే ఉన్నాను. ఇది ధైర్యం, ఇది జ్ఞానం. నేను చేసే మీకు చెబుతున్నా. కనీసం 80 ఏళ్ళు దాటిన వాళ్ళ విషయంలోనైనా ఇలా ప్రవర్తించాలి మనం. ఏదో 25-30 ఏళ్ళు అంటే అలా ఉండలేం, కష్టం అది. ఇంకొకరికి అక్కడ అభినయం కోసము ఏడవద్దు, ఆత్మజ్ఞానం లేక ఏడవద్దు, అసలు ఏడిపోవద్దు. శాస్త్రమే చెబుతాం స్పష్టంగా. ఏం పర్వాలేదు, మౌనం. రమణ మహర్షి మౌనం అంతే. ఎవరు పోరు, వచ్చిన వాళ్ళు పలకరిస్తారు, అవునండి వెళ్ళిపోయారు అంతే. ఇంకంతకంటే అక్కల. ఇంకా వాళ్ళు ఏదో వీళ్ళు వచ్చారు కానీ వాళ్ళు రాలేదు, వాళ్ళు ఎవరో రాగానే ఏం అక్కర్లేదు, ఏ మర్యాదలు స్వాగతాలు. కాఫీ టీలు వస్తున్నారమ్మా, ఇవ్వకూడదమ్మా. కాఫీ టీలు ఏమిటి, అది పార్టీయా? ఎందుకు ఇవ్వాలంటే వచ్చిన వాళ్ళకి ఏదో కుర్చీలు ఉంటాయి, అక్కడ కూర్చుంటారు, వెళ్ళిపోతారు అంతే. ఉన్నవాళ్ళు పట్టించుకోగలం మనం, ఏమీ ఇవ్వక్కర్లేదు. అసలు పుచ్చుకోకూడదని నేను అంటలేదు, ఇవ్వకూడదు అంటున్నాను నేను. ఇవ్వక్కర్లేదు. అదేం మర్యాద, ఏం మర్యాద, ఎందుకు మర్యాద? అక్కడ మళ్ళీ ఎవరివ్వాలి కాఫీలన్నీ? ఆ ఇంట్లో కోళ్ళ చచ్చిపోతుంది అక్కడ. వీళ్ళందరికీ కాఫీలు కాచలేక అవన్నీ తీసుకెళ్ళి అంట గ్లాసులు మళ్ళీ లోపల పెట్టలేక వేరే గ్లాసులు పట్టుకురాలి. ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? అప్పుడు వచ్చి కాఫీ తాగడం పెట్టండి దరిద్రం. ఏదో వచ్చారు, మర్యాద చూస్తారు, వెళ్ళిపోతారు. మన దృష్టి ఎంతసేపు ఆ జీవిని ప్రశాంతంగా పైకి ఎలా పంపించాలి? అందుకే ఏ స్తోత్రం చేయాలి ఇంకా చెబుతున్నాడు అక్కడ. 10 అవతార స్తోత్రం చేయండి, 10 అవతారాలని తలుచుకోండి. శ్రీ మహావిష్ణువు మత్స్య కూర్మవరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ కృష్ణ బుద్ధ కల్కి తథైవచ అని 10 అవతారాలు తలుచుకో. మత్స్యక కూర్మక వరాహక నారసింహశ్చ వామనః రామో రామశ్చ పరశురాముడు శ్రీరాముడు, కృష్ణశ్చ బుద్ధక కల్కి తథైవచ. ఈ 10 అవతారాలు ఉండే ఒక్క శ్లోకం చదవండి, అక్కడ ఇంకేం వద్దు. మత్స్య కూర్మో వరాహశ్చ గుర్తుపెట్టుకోవడం కూడా చాలా తేలిక, వాటి పేర్లే అంతకంటే ఇలా. అనుష్టుప్ ఛందస్సు. మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ కృష్ణశ్చ బుద్ధక కల్కి. అక్కడికి అయిపోయింది, ఇంకో 4 అక్షరాలు నిండాలి సంస్కృతం ఛందస్సు. అందుకని తథైవచ అది కూడా అన్నాడు, అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఇవే అని. ఇది ఎంత సులభం, ఇది చదవండి, ఇది చదవాలి. వాళ్ళతో ఉండే అనుబంధాలు బంధాలు ఏమిటో. నిన్నటి వరకు బాగానే ఉన్నాడమ్మా, ఏం వ్యాఖ్యానం. నిన్నటి వరకు బాగుండకపోతే నిన్నే పోయేవాడు కదా. నిన్నటి వరకు బాగున్నాడు కాబట్టి ఈవేళ పోయాడు. ఏమన్నా అది దండగా జరిగి పైగా మనకు కాదండి, ఆ జీవికి ఉపయోగం గురించి ఆలోచించాలి మనం. ఆ జీవికి ఉపయోగం ఏమిటి? ఎందుకంటే వాడు వెంటనే వెళ్ళాడు, అక్కడ ఉంటాడో సరౌండింగ్ అమ్మో తిరుగుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళ 10 రోజులు అక్కడే ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. 3 రోజులు అగ్నిలో ఉంటాడు,
3 రోజులు నీటిలో ఉంటాడు, 3 రోజులు ఆకాశంలో ఉంటాడు, 3 3 9 అయ్యాక 10వ రోజు మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడు. వెర్రి తాపత్రయం అంటారు దీన్ని. ఇంకా ఏమన్నా ఉందేమో అని అందరూ వచ్చి తిలోదకాలు జలోదకాలు వదిలేశాక అయిపోయింది, ఆవిడ కూడా వదిలేసింది, పెద్ద అబ్బాయి కూడా వదిలేశాడు, ఇంకేముంది నాకని పోతాడు. అప్పటికి వాడు అప్పటికి కానీ వీడికి అజ్ఞానం వదలట్లా, ఇంకా ఎవరో ఉన్నారనుకుంటాడు. అమెరికా నుంచి మా మేనల్డ్ వస్తాడు, మేనల్డ్ ఏమన్నా వీడిని కాపాడతాడు ఎక్కడ. వాడు కూడా వచ్చి మావయ్యాన్ని వదిలేశాక వాడు వదిలేశాడు, విమానం ఎక్కేశాడు, ఎవడికి అక్కర్లేదు మనం. అప్పటికి అర్థమవుతుంది జీవితం, అయ్యే చేసేదేముందమ్మా చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అని. అప్పుడు అర్థమయ్యేది. అది ముందే అర్థం చేసుకోవడం కోసం కిక్కిరిసిపోయి ఉన్న మీకు అందరికీ ధన్యవాదాలు, అభినందన. అక్కడ ఎవరు ఏమనుకుంటారనేది మనకు అనవసరం అండి. వీడియో వాళ్ళు, పత్రికలు ఇవన్నీ మనకు అనవసరం. వాళ్ళు రానివ్వకూడదు, వాళ్ళకి ఏం పని. అక్కడ కూడా మనకు పబ్లిసిటీ కావాలా? పోయినవాడి కోసం స్వచ్ఛంగా ఏడవలేమా? మన్నాడు ఆ ఫోటో పేపర్లో రావాలా? అవసరమా? స్వచ్ఛంగా నవ్వలేకపోతున్నాం చాలా విషయాలు, ఏడుపైనా స్వచ్ఛంగా ఏడవలేమా? మన దుఃఖం మనకు ఉంటుంది. వాళ్ళు ఏమిటండి, జీవితంలో ఉండే నిజాయితీ బతుకులో కనపడకపోయినా చావులేనన్నా కనపడాలి కదా. అందుకని మృతజీవి పట్ల మనం అక్కడ కూర్చుని ఏడవకుండా దశావతారాలు గుర్తు చేసుకోవాలి, శివ సంబంధమైన స్తోత్రాలు చదవాలి. ఏమీ లేకపోతే రామ 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 రామ, ఇంతకు మించిన తారక మంత్రమే లేదు. రామనామాను తారక మంత్రమనే అంటారు, తరింపజేసే మంత్రం. ఆ జీవికి మనకి కూడా. ఎందుకంటే ఇవాళ అయినా రేపు మనం అంటే తేడా ఏముంది ఇక్కడ? ఇంకో ఏడాదో 2 ఏళ్ళు తేడా ఏముంది ఇందులో? ఆ తారక మంత్రం జపిస్తే అయిపోయాయి. ఇంకొక మాట, సరిగ్గా జీవి పోయేసరికి కొన్ని గ్రహాలు తయారవుతాయి అక్కడ, మానవ గ్రహాలే. వీడు పోయాడుగా, వీడికి ఇవ్వాల్సిన 2 లక్షలు కృష్ణార్పణం, దాని గురించి చెబుతున్నాడు గరుడ పురాణంలో. ఇటువంటి మనుషులను మొదనష్టపు మనుషులు అంటారు. తెలుగులో మొదనష్టం అనే ఓ మాట ఉంది. ఆ మొదనష్టం అనే మాట సరికాదు, మనం తప్పు పలుకుతున్నాం. అది మృత నష్టం. మృతి చెందినవాడు నష్టపోయే సొమ్ముంది, అది ఎగ్గొట్టేస్తాడు. పోయాడుగా, పైగా అందరికంటే ముందే వచ్చి పలకరిస్తాడు. ఆయనకి నేనంటే ప్రాణం అమ్మ, వీడు 6 లక్షలు ఎగ్గొట్టాడు. ఆ ఇళ్ళకి తెలియదు. ఈ పెద్ద మనుషులు ఎలాంటి వాళ్ళంటే ఇంట్లో భార్యకి చెప్పరు, చెప్పాలి. మగాళ్ళందరికీ దండం పెట్టి చెబుతున్నా, 10,000 దాటి ఎవడి దగ్గర అప్పు తీసుకున్నా, ఎవడికి అప్పు ఇచ్చినా, ఎవడికి దానం చేసినా భార్యకి చెప్పండి. ఆవిడ అనుమతి ఇస్తేనే చేయండి, లేకపోతే మానేయండి. ధర్మశాస్త్రం చెప్పింది. మన ఇష్టం వచ్చినట్టు క్లబ్బుల్లోనూ సంఘాల్లోనూ చేరి దాన ధర్మాలు చేసి మన ప్రతిష్ట పెంచుకుని చివరిని భార్యను రోడ్డు మీద పారేయమని ధర్మశాస్త్రం చెప్పాలి. మహాపాపం అది. భార్యకి పిల్లల కంటే ముఖ్యంగా ముందు భార్యకి తాను లేకపోయినా సుఖంగా బతకగలిగే ఏర్పాటు మొగాడై చెయ్యాలి. చేయకపోతే పాపాత్ముడి కింద లెక్క. ఆవిడ అడగదు ఆ విషయం. మీకంటే నాకు ఇవన్నీ ఎక్కువేమిటి అంటారు, కానీ బతకాలి కదా, బతకాలి కదా. లేకపోతే ఇవాళ ప్రభుత్వాలు చెప్పడం ఏంటండి, 2,000 ఇస్తాం, 3,000 ఇస్తాం. 3 ఏమయ్యాడు నాకు అర్థం కాదు. పిల్లలు ఏమయ్యారండి? ఎంతమందికి ప్రభుత్వాలు ఇస్తారు ఆలోచించండి. ఎన్ని ఏళ్ళు ఇస్తారు? అలాగా ఎన్ని ఏళ్ళు ఇస్తారు? ఎందుకు వస్తుంది? మనకెవరికీ లేదు. ఇంకా పైగా ప్రభుత్వాలు ఇస్తున్నాయి కదా, మనం ఇవ్వడం మానేశాం. నీకు వస్తుందిగా పింఛను, ఎంతమ్మా? 2,700 పింఛను అమ్మ వితంతువుకి. ఏం బతుకుతుంది ఆవిడ? 2,700తో వీళ్ళు ఎవరన్నా బతకమనండి. ఈ యంగ్ మ్యారీడ్ కపుల్ వెళ్ళి బతకమనండి 2,700తో. ఆ వితంతువు ఎలా బతుకుతుందండి? అదో పింఛనా? అదో బతుకా? దానికి స్పష్టంగా చెబుతోంది. భర్తలు లేదా భార్యలు, ఇవాళ ఆడవాళ్ళకు కూడా డబ్బు పెత్తనం వచ్చిందిగా, తీసుకోవలసిన జాగ్రత్త ఏమిటంటే, ఆ సొమ్ము ఎవరైనా మనకి బాకీ ఉన్నా, మనం బాకీ ఉన్నా, అది 10,000 అంటే మామూలు విషయం ఈ రోజుల్లో. ఏ పోతే వస్తుంది, పోతే పోతుంది. ఒక్కోసారి స్నేహితులకి ఇస్తాం, వదిలేస్తాం. అంతకంటే ఎక్కువైంది అంటే భార్యకి చెప్పాలి, భర్తకి చెప్పాలి. అసలు తమ్ముడే పేకాటే అంటారు. కాగితం రాయించుకోవాలి ముందు, ఆ కాగితం ఒకటి పెట్టేయాలి. కాగితం రాస్తే కానీ ఇవ్వనని చెప్పాలి. ఏం మొహమాట, నేను కాగితం అడుగుతాను, తప్పదురా అబ్బాయి అడుగుతాను, ఇచ్చేసేయి. నువ్వు నేను శాశ్వతం కాదు కదా, రేపు నీ పిల్లలు నా పిల్లలు దెబ్బలాడుకోకూడదురా అని తమ్ముడికే చెప్పాలి స్వయంగా. సొమ్ము ఎలా వదిలేస్తామండి? చెప్పాలి స్పష్టంగాను. నువ్వు నేను, వాడేం బాధపడు, ఒరే నువ్వు నేను శాశ్వతం కాదు కదమ్మా, మన పిల్లలు దెబ్బలాడుకుంటారా రేపు వద్దని. ఒక కాగితం రాసి నష్టమేముంది? ఎంత 2 లక్షలు తీసుకుంటే తమ్ముడో బావమరదో ఎవడైనా కాగితం రాయలేడండి. రాయని అంటున్నాడు అంటే మోసమే. ఎందుకు రాయని అంటున్నావు నువ్వు? ఎగ్గొడ్డానక. ఎంతోమంది తెలుసమ్మా, నాకు పేర్లు చెబితే బాగుండదు, కోట్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, భార్య పిల్లలు అనాథలు అయ్యారు, బంధుమిత్రులు మింగేశారు ఆస్తులు. దీన్ని మొదనష్టపు ఆస్తి అంటారు, మృత నష్టపు ఆస్తి. అది తెలుగులో మొదనష్టమైంది. ఇటువంటి వాడు ప్రేతమై పుడతాడు. ఈ ఆస్తి ఇలా ఆక్రమించిన వాడు, బాకీలు ఎగ్గొట్టిన వాడు పిశాచ్యమై పుడతాడు.
ఇంకొకడు కూడా 3-4 రకాలు చెప్పారు. ఎవరు వెంటనే స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళ్లకుండా కొన్ని ఏళ్లపాటు పిశాచాలే ఉంటారో చెప్పాడు. ఇలాగా చనిపోయిన వాడు ఆస్తిని కొట్టేసిన వాడు ఒకడు, తద్దినాలు పెట్టని వాళ్ళు ఒకళ్ళు. ఖచ్చితంగా పితృకార్యం అంత ముఖ్యమైన విషయం. మీరు సత్యనారాయణ వ్రతం చేస్తానని చేయకపోయినా సత్యనారాయణ స్వామి కొట్టడు, ఆయనకంత కోపం లేదు, ఆయన దయామయుడు. పితృకార్యం చేయకపోతే పితృదేవతలు శపిస్తారు. ఎందుకంటే మనం వదిలిపెట్టే నీళ్లు తప్ప వాళ్ళకి దిక్కు లేదండి, వేరే ఎక్కడ వేరే ఆహారం లేదు, నీళ్లు చచ్చిపోతారు దాహంతో. వీడు వదిలే నీళ్ళే ముఖ్యం ఇక్కడ. ఏ కులం వారికి ఆ కులం ప్రకారం ఆచారాలు ఉన్నాయి. అందరికీ ఉన్న సామాన్య ఆచారం ఏమిటంటే, ఓ బ్రాహ్మణుడు పిలుస్తారు, స్వయం పాకమని ఇచ్చేస్తారు. కాళ్ళు కడిగి ఆయన ఏదో వండుకు బియ్యం దుంపలు అవి పెట్టి దానికి డబ్బులు కూడా ఇస్తారు. ఏదో పూర్వకాలం సంభావనలు ఇవ్వకూడదు, ఇప్పుడున్న ప్రకారమే ఇవ్వాలి. వాడు బాగులేరు సరైన వాడు, ఇవి మనం చేయాల్సిన వ్యాఖ్యానాలు కావు. వాడి పాపం వాడు అనుభవిస్తాడు, నీ పని నువ్వు చేసి. అవన్నీ మాట్లాడదు ఇక్కడ. చేసే పని చేసేసి వాడు ఏం చేశాడనేది నీకు అనవసరం. అది స్వయంపాకం అంట. అది కొంతమంది పితృ అమావాస్య అని వస్తుంది, అమావాస్య నాడు చేస్తారు. కొంతమంది సంక్రాంతి నాడు చేస్తారు. మాకు ఆంధ్రాలో సంక్రాంతి నాడు చేస్తారు, పెద్దలకు పెట్టడం అంట ఉంది, ఆచారం ఉంది అక్కడ. లేదు పోయినాడు చేస్తే మరీ మంచిది. అందరూ ఇప్పుడు గుర్తుపెట్టుకో, వృద్ధులకంటే తిథులు నక్షత్రాలు తెలిసేవి కావు. ఇప్పుడు అందరికీ తెలుస్తున్నాయండి, న్యూస్ పేపర్లో కూడా ఇస్తున్నారు. పిల్లలు పుట్టగానే జాతకాలు రాయిస్తున్నారు, అన్ని కులాల వాళ్ళు అందరూ రాయిస్తున్నారు. అమాయకులు ఎవరు లేరు ఇక్కడ. తండ్రి పోయిన తిథి తెలియదా నీకు? సంక్రాంతి వరకు అక్కడ ఎందుకు? తిథి నాడే ఈ డేట్ కుదరదండి, జనవరి 27 కుదరదు, అది కుదరదు మనకి తెలుగు తిథి. ఆ రోజున ఖచ్చితంగా స్వయం పాకం ఇచ్చి తీరాలి. తద్దినం బ్రాహ్మణులు స్వయంగా మంత్రపూర్వకంగా పెట్టేవాడు, 2 బ్రాహ్మణులను పిలిచి మంత్రానికి వేరే పిలిచి ఖచ్చితంగా చేయాల్సిందే. అది లేకపోతే నరకాలు ఖాయం. ముందు ప్రేత అయిపోతాడు ఈ పెద్ద కొడుకు. అది కూడా ఇంకో మాట తెలిసిన వాడికి చెబుతున్నా, గరుడ పురాణంలో ఉన్నమాట చెబుతున్నా, అన్నదమ్ములు 4 ఉంటే 4 విడిగానే పెట్టాలే, సామూహిక పథకాలు కుదరవు. ఒక్కోసారి వస్తే పెద్దన్నగారు ఉన్నాడు కాబట్టి అక్కడికి వచ్చి తద్దినం పెట్టేవాడు తమ్ముడు అంటారు, కింద చేయడుతూ ఉంటాడు అనమాట. అలా పెట్టచ్చు, ఎందుకంటే అవకాశాలు పరిస్థితులు ఉంటాయి. కానీ వీడు బొంబాయిలోనూ వాడు బోడపాట్లోనూ ఉంటే ఇద్దరు విడిగా పెట్టాల్సిందే. ఇది ఎందుకు పెడతారంటే, ఇప్పుడు హిందూ ధర్మంలో మేకు బిగింపులు ఉంటాయండి. వీడు పెట్టకపోతే వాడైనా పెడతా, అందరూ కలిసి ఎగ్గొడితే. మా అన్నయ్య పెడతాడు అని తమ్ముడు, మా తమ్ముడు గొప్ప భక్తి అని అన్నగారు మొత్తం ఎగ్గొడితే ఆ తల్లి ఏమవుతుంది? పోయినావిడ. నీకు 4 పెట్టమన్నారు. ఏడాదికి ఒక్కరోజు చేయలేమా అండి? అంత కొంపలంటూ అంత ఖాళీ లేకుండా ఉన్నామా? రేపు మనకి ఈ స్థితి వస్తుంది కదా. అలా తద్దినాలు పెట్టిన వాడు కూడా పిశాచం అవుతాడు, ఇంకొకడు కూడా అవుతాడు. తాను సంపాదించింది దాంతో అంతకంటే ఎక్కువగా కుటుంబ సభ్యుల్ని, భార్యని కానీ భర్తని కానీ పిల్లల్ని కానీ ఏడిపించుకు తింటాడే జీవితం అంతా కాల్చుకు తినడం అంటారు. ఈ పని స్త్రీలు చేసినా పురుషులు చేసినా వారు 1000 సంవత్సరాలు పిశాచం అవుతారని చెప్పారు. మన కుటుంబ సభ్యులనే మనం బాధ పెడుతున్నామంటే దేనికి పనికొస్తాం మనం? ఇంకా బయట దేశానికి ఎలాగో పనికిరాం, కుటుంబంలో వాళ్ళకైనా ఏం చేయలేమా? వాళ్ళని ఎందుకు బాధ పెట్టాల్సి వస్తుంది? కాల్చుకు తింటాడు ఒక్కో మొగుడమ్మ. వీడు సంపాదించడు, ఆవిడ సంపాదించేది పట్టుకుపోతాడు ఇక్కడి నుంచి. వీడు తాగి తందనాలు ఆడతాడు, ఆవిడ సంపాదన ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేసి నానా యాతన పడుతూ ఉంటుంది, అది పట్టుకుపోతాడు. ఏమన్నా అంటే కొడతాడు. రకరకాలు ఉన్నాయి. ఈ సామాజిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని శిక్షలు చెప్పారు. పిశాచం అవ్వడం ఏమి అబద్ధం కాదు. అశ్వత్థామ భారత యుద్ధం తర్వాత 3000 ఏళ్ళు పిశాచమై తిరిగాడమ్మా, శ్రీకృష్ణ భగవానుని శాపం. ఎందుకంటే ఉత్తర గర్భాన్ని అస్త్రంతో పోగొట్టిన పాపానికి, పాండవులను అందరినీ అర్ధరాత్రి చంపినటువంటి ఉప పాండవులను చంపిన పాపానికి శ్రీకృష్ణుడు చెప్పించాడు, 3000 ఏళ్ళు పిశాచమే ఉంటావు పో, నువ్వు బ్రాహ్మణ జన్మెత్తో బ్రాహ్మణ కులానికి అవమానం నువ్వు అన్నాడు. ఎంత తపస్సు! నువ్వు తపస్సు చేస్తే ఎవరికి కావాలి? నువ్వు చేసిన పని ఏమిటి? పసిపిల్లాన్ని చంపుతావా? తల్లి కడుపు మీద బాణం వేస్తావా? మొత్తం భారత భాగవతాల్లో ఎక్కడ మీరు గమనించినా శ్రీకృష్ణుడు శాపానికి గురైన సందర్భాలు ఉన్నాయి, కానీ తాను శపించిన సందర్భం లేదండి. అంత సహనం కృష్ణ పరమాత్మకి. ఆయన శపించిన వాళ్ళు ఉన్నారు, గాంధారి సహా అందరూ. అవన్నీ కొంగు బట్టి భరించాడు మహానుభావుడు పాపం. తాను శపించింది మాత్రం ఒక్కటి, ఎందుకంటే దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. ఆ కడుపులో పిల్లాడు పరీక్షిత్తు ప్రార్థిస్తే రక్షించాడు కృష్ణ పరమాత్మ. మంటెత్తిపోయింది దానికి, ఆ కోపం ఆపుకోలేక 3000 ఏళ్ళు పిశాచం అవుతావే దావా అన్నాడు. అశ్వత్థామ గురించి ఇప్పటికి చెబుతారు. ఆ 3000 ఏళ్ళు అయిపోయి కూడా 2000 ఏళ్ళు అవుతుంది. కాబట్టి ఇక్కడ హిమాలయాల్లో అశ్వత్థామ ఉన్నాడు. ఈయన ఇప్పటికీ హిందువులు పురాణాలు నమ్మేవాళ్ళు నమ్ముతారు, ఉండవచ్చు. నేనైతే నమ్ముతున్నా, అందులో అభ్యంతరం ఏం లేదు. భారత భాగవతాలను ప్రత్యక్షరం నమ్ముతాను నేను, అందులో సందేహం. తిరుగుతారండి ఎవడైనా అంతే. ఇప్పుడు దీనికి ఈ పిశాచమయ్యే జన్మ తప్పాలి, ఇంకా ఇతరత్రా చిన్న చిన్న దోషాలు పోవాలి అంటే మన
సంప్రదాయంలో ఓడి పెట్టారు, అచ్చోసి ఆంబోతును వదిలిపెట్టమన్నారు. పితృకార్యం అప్పుడు ఖచ్చితంగా జరగాలి. ఒక ఆంబోతును అచ్చు పోసి వదిలిపెట్టాలి. అందుకే ఎవడైనా ఖాళీగా తిరుగుతుంటే అచ్చోసిన ఆంబోతులో తిరుగుతున్నాడంట. సామెతలు పరిశీలిస్తే అర్థమవుతుంది. అచ్చు పోసి వదిలిపెట్టడం అంటే ఏం చేస్తారు, ఆ ఆంబోతు మీద ఇనపదాంతో కాల్చి అచ్చు వేస్తారు. మనకి అది బాధే, కానీ దానికి కొంచెం బాధ. దాని మీద వీరి పేరు ఉంటుంది, వీరి ఇంటి పేరు, వీరి పేరు. దాని ఉద్దేశం ఏంటంటే ఆంబోతు ఏ చేలో ప్రవేశిస్తుందో, ఎవడ గడ్డి తినేస్తుందో ఎవరూ చెప్పలేరు. దానికి సుప్రీంకోర్టు చట్టాలు వర్తించవు, దాని ఇష్టం వచ్చినట్టు పోతుంది. కానీ అలా పోయిన దానివల్ల ఏ రైతుకి నష్టం కలిగిందో ఆ రైతు నష్టం అంతా ఈ ముద్ర వేసిన వాడు ఇస్తాడు. అచ్చోసిన ఆంబోతును వదిలిపెట్టడం అంటే అది. ఇది గొప్ప దానం. ఎందుకో తెలుసా, ఆంబోతు ఆకలి అటువంటిది. అది అంత ఆకలితో అంత గడ్డి తింటే తప్ప అది సంతానాన్ని కలిగించలేదు. అది సంతానాన్ని కలిగించకపోతే మన గోసంతతి పెరగదు. గోసంతతి పెరగాలంటే ఆంబోతుకి బాగా తినాలి, దానికి ఆ పిచ్చి కోరిక ఉండాలి. ఆవు ఎదకొచ్చినప్పుడు ఆంబోతు రావాలి. భగవంతుడు ఆంబోతుకి ఎంత శక్తి ఇచ్చాడు అంటే 3 కిలోమీటర్ల దూరంలో ఆవు ఎక్కడ ఎదకొచ్చినా దానికి వాసన సోకుతుంది, సముద్రం దూకేసి వచ్చేస్తుంది. అది దాన్ని ఎవడు పట్టుకోలేడు. గిత్తదూడు అంటారు. సముద్రం దాటి వచ్చేస్తుంది. 3 కిలోమీటర్ల దూరంలో ఆవు ఎదకొచ్చింది అంటే దానికి వాసన గమనిస్తుంది, పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది, దాటేస్తుంది. దాటడమే అంటారు. ఇంక అంతకంటే వివరిస్తే బాగుంటుంది. రైతులు అభ్యంతరం చెప్పరు, దాటనే అంటారు. అలాగే గోసంతతి పెరుగుతుంది. ఇవాళ గోపూజలు చేస్తున్నాం, గోసేవలు చేస్తున్నాం, వృషభాలను ఏం చేస్తున్నామో గమనించండి. పెళ్ళైనప్పుడు కానీ, పితృకార్యంలో కానీ, ఒడుగు చేసినప్పుడు కానీ ఎద్దుని వదిలిపెట్టడం వృషోత్సర్జనం, అచ్చోసిన ఆంబోతుని వదిలిపెట్టడం గోపూజ కంటే గొప్ప పుణ్యంగా పురాణాల్లో చెప్పారు. గోసంతతిని కాపాడాలంటే అది చెయ్యాలి. దాన్ని వృషోత్సర్జనం. వృష ఉత్సర్జనం. వృష అంటే ఎద్దు, ఆవు కాదు. ఉత్సర్జనం అంటే విడిచిపెట్టడం. అది ఎంత పుణ్యం అని ఎందుకు చెప్పారు అంటే, నువ్వు అలా దాన్ని విడిచిపెట్టకపోతే అది గడ్డి తినదు, తినకపోతే దానిలో ఓ కోరిక కలగదు, కలగకపోతే ఆవుకు సంతానం కలగదు. ఈ ఆవుతో సరి. నువ్వు ఎన్ని గోవులను పూజిస్తే ఉపయోగం ఏంటి? ఇక్కడ సంతతి పెరగాలి కదా. పెరగాలంటే ఈ ప్రక్రియ నడవాలి. అంతేకాదు, ఇంకో మాట చెబుతున్నా, లోకంలో అన్యాయం జరుగుతుంది. ఆవులకు ఆ కోరిక తీరకుండా ఆంబోతులు దొరకడం లేదని సంతానం కోసం ఇంజక్షన్లు చేస్తున్నారమ్మా. ఇంతకంటే పాపం లేదు. దంపతులు విడిపోతారు ఆ పని చేస్తే. వాళ్ళ ఇంట్లో దంపతులు విడిపోతారు. అంత శాపం అది. ఎందుకంటే మన కోరికలు మనకి ఎంత ముఖ్యమో జంతువులకి అంతే ముఖ్యం కదండి. అసలు కామవాంఛని జంతువాంఛ అంటారు. నీ కామవాంఛలన్నీ నువ్వు ధర్మ వ్యతిరేకంగా కూడా తీర్చుకుంటావా అడ్డగోలుగా? జంతువులకు మాత్రం ఆ కోరికలు తీరకుండా ఇంజక్షన్లు చేసి సంతానం కలిగిస్తావా? ఇది ఎక్కడ ధర్మం అండి? దాని కోరిక తీరద్దా? ఆవుకేం కోరికుండదా? ఆ ఆంబోతుకేం కోరికుండదా? మన కోరికలైనా తీరాల్సింది. మన లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి మనం ధర్మం గురించి ఏమైనా ఆలోచిస్తున్నామా? అసలు అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నామే. మనిషి ఎంత స్వేచ్ఛని మింగేస్తున్నాడు, ఇతర జంతువుల స్వేచ్ఛని. ఇవాళ ఆ జంతువులు, ఆ చెట్లు, ఆ పర్యావరణం మొత్తం మనం శపిస్తోందమ్మా. అందుకే అకాల వర్షాలు కురుస్తున్నాయి గమనించండి. ప్రకృతి శపిస్తోంది మనిషిని. జంతువులను ఏడిపించుకు తింటున్నాం, మనుషులను ఏడిపించుకు తింటున్నాం, పసిపిల్లల్ని ఏడిపించుకు తింటున్నాం. ఇక సూక్ష్మజీవుల్ని ఎన్నింటిని చంపుతున్నామో తెలియదు. అవన్నిటి ఉసురు మనకి తగులుతోంది. ఈ జీవహింస మానకపోతే బ్రహ్మాండంగా వర్తిస్తుంది గరుడ పురాణం. ఇది హింస మానేయాలి, ప్రతి జీవి పెరగాలి. వాటి కోసమే మనకు ఆచారాలు పెట్టారు. ఇక్కడ పెళ్ళి అయితే ఖచ్చితంగా అచ్చోసి ఆంబోతును వదిలిపెట్టాలి, గోదానం చెయ్యాలి. గృహప్రవేశం అయితే గోదానం చేయాలి, పితృకార్యం అయితే గోదానం చేయాలి, పెళ్ళి అయినా గోదానం చేయాలి. శుభాశుభాలన్నింటికీ. ఇంకో మాట, ఒక్కొక్క మనిషి ఎక్కడికో వెళ్ళిపోతాడు, దొరకడు. 10 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళు అయింది, కర్మకాండ చెయ్యాలా వద్దా? ఒకవేళ పోయి ఉంటే చాలా ఇబ్బంది పడతాడు పైన చేయకపోతే. పోకుండా ఉండుంటే అయ్యో ఉన్నవాడికి చేసాం అనిపిస్తుంది మనకి, అంతే కదా. వాడు ఎప్పుడో 4 ఏళ్ల తర్వాత తిరిగి వస్తే నాకు అప్పుడే తద్దినం పెట్టేశారా అంటాడు. కానీ నిజమే, నువ్వు 10 ఏళ్ళు రాలేదు, ఏం చేయమంటావు? ఎవరైనా ప్రమాదంలో చనిపోయారని మనకి తెలిస్తే, లేదు విదేశాల్లో చనిపోయారు, శవం ఇక్కడికి వచ్చే అవకాశం లేదు అని తెలిస్తే, లేదు పోయిన తర్వాత 12 ఏళ్ల వరకు రాకపోతే దిష్టిబొమ్మ తయారు చేసి దానికి కింద పైన కూడా దర్భగడ్డి వేసి దహనం చేసి సమస్త ప్రక్రియలు చేయమని చెప్పారు. అది శాస్త్రం. తర్వాత వాడు వస్తే వాడి కర్మ, మనకు అనవసరం. కానీ మనం చేసి చేయాలి. పోయిన వాడు రావడానికి 12 ఏళ్ళు, కానీ మనకి ప్రమాద వార్త తెలిసిందనుకోండి, విదేశాల్లో ఖచ్చితంగా పోయారు, కానీ బాడీ శరీరం వచ్చే అవకాశం ఒక్కోసారి ఉండదు, అక్కడ అవయవాలు దొరకవు, రకరకాల ప్రమాదాలు. కానీ బంధువులు మానక్కల్లా, పెద్ద కొడుకు కోడలు దగ్గరుండి
అక్కడ దిష్టి బొమ్మ అతని ఆకారంలో బొమ్మ తయారు చేసి దాని కింద పైన కూడా దర్భగడ్డి పరకల దర్భ అంటేనే పవిత్రం, దానివల్ల అందరూ పవిత్రమవుతారు, అన్నీ పవిత్రమవుతాయి, అన్ని బ్యాక్టీరియాలకి పెద్ద విరుగుడు దర్భ. అందుకే మనకి ఎప్పటికీ సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చిన సందర్భాల్లో ఊరగాయ జాడీల మీద నిలవ పచ్చళ్ళ మీద దర్భగడ్డి వేస్తారు. అది పరమశాస్త్రీయమైన విషయం, అందులో ఆక్షేపించాల్సింది ఏమీ లేదు, అది శాస్త్రీయం. దర్భ అంత పవిత్రం. లేకపోతే ఆ కిరణాలు సోకాయంటే ఊరగాయలకి రకరకాల వ్యాధులు వస్తాయి, దర్భగడ్డ వేస్తే అది రాదు. దర్భకు ఆ శక్తి ఉంది. పూర్వం వాళ్ళే పరిశోధనలు చేశారు. సృష్టిలో మొత్తం అన్ని రకాల గడ్డి జాతుల్లో మొట్టమొదట పుట్టింది దర్భ. దాని గురించి వేదంలోనే ఉంది అక్కడ. అలా చేయొచ్చు. ఇంకొకటి, కర్మకాండ స్త్రీలు చేయవచ్చా? ఇది పెద్ద సందేహం. గరుడ పురాణంలో చాలా స్పష్టంగా చెప్పాడు. స్త్రీవాథ పురుష కశ్చిత్ దిష్టస్య కురుతే క్రియాం. స్త్రీవాథ పురుష కశ్చిత్ దిష్టస్య కురుతే క్రియాం. అశ్వమే అనాథ ప్రేత సంస్కారాత్ కోటి యజ్ఞ ఫలం లభేత్. స్త్రీలు కూడా చేయొచ్చు కర్మకాండ, ఏమీ శాస్త్రం అభ్యంతరం చెప్పాల. ఎప్పుడు అక్కడ మగాడు లేనప్పుడు. పెద్ద కొడుకు సిద్ధంగా ఉంటే స్త్రీలు దేనికి? ఎందుకంటే యజ్ఞోపవీతం ఉండాలి కర్మ చేయడానికి. అతనికి యజ్ఞోపవీతం వేశారు, స్త్రీలకి యజ్ఞోపవీతం లేదు. వివాహంలో యజ్ఞం చేయిస్తారు, మీరు గమనించండి. వివాహంలో దంపతులను ఇద్దరిని కూర్చోబెట్టి హోమం చేయిస్తారు. హోమం చాలా ముఖ్యం, శేషహోమం అంటారు. కోర్టులు కూడా హిందూ వివాహాన్ని అంగీకరించాలంటే మంగళసూత్రాలను బట్టి తలంబరాలను బట్టి అంగీకరించమండి, శేషహోమం చూస్తారు అక్కడ. కోర్టులో శేషహోమం చాలా ప్రధానం. శేషహోమం జరిగిందా, సప్తపది జరిగిందా, అగ్ని చుట్టూ తిరిగారా, ఈ 3-4 సాక్ష్యాలన్న కోర్టు వాళ్ళు అడిగే ఫోటోలు అవి. మేము కేరళ వెళ్ళి విహారయాత్ర చేసామంటే దాన్ని పెళ్ళి అనరమ్మ, వెళ్ళిపోని చెబుతారు. ఈ ఫోటోలు చూపిస్తే కుదరదు ఇక్కడ. హిందూ వివాహ చట్ట ప్రకారం జరిగే అగ్ని హోమం సప్తపది అనేది చాలా ముఖ్యం. జీలకర్ర బెల్లం చాలా ముఖ్యం, ముహూర్తం. అందుకని స్త్రీలు చెయ్యొచ్చు. ఎప్పుడు ముందు పెద్ద కొడుకు ఉంటే చేస్తాడుగా, లేడు అనుకోండి, పెద్ద కొడుకు లేడు అనుకుందాం, అసలు కొడుకులే లేరు అనుకుందాం. ఆయన తమ్ముళ్ళు చేయొచ్చు, పోయిన ఆయన తమ్ముళ్ళు. ఆవిడే పోయింది అనుకోండి, ఆవిడ తమ్ముళ్ళు కాదు, ఈ తమ్ముళ్ళే, ఈ భర్త గారి తమ్ముళ్ళే, మరుదులు, గోత్రం మారింది కదా, వాళ్ళు చేస్తారు. వీళ్ళెవరూ లేకపోతే హాయిగా భార్య చేయొచ్చు అని చెప్పింది గరుడ పురాణం, సందేహమే లేదు. ద్రోణాచార్యుడి యొక్క కర్మకాండ జరుగుతూ ఉంటే, అశ్వత్థామ చేస్తూ ఉంటే మొత్తం ద్రోణాచార్యుని భార్య కృపి దగ్గరుండి మొత్తం అన్నిట్లోనూ పాల్గొన్నట్టుగా భారతంలో ఉంది. స్త్రీలను ఎక్కడా కర్మకాండ నుంచి నిషేధం చేయలేదు. అన్ని హక్కులు అందరికీ ఉన్నాయి, కాకపోతే అవకాశం మేరకు చేయమని చెప్పారు. స్త్రీలను శ్మశానం కర్మకాండ విషయంలో ఎందుకు కొంచెం దూరంగా పెడతారు అంటే, స్త్రీ ప్రకృతి స్వరూపిణి, సున్నితమైన హృదయం, కొన్నింటికి తట్టుకోలేరు, వలవల ఏడ్చేస్తారు. వీళ్ళకి ఏదో అవుతుంది ఇక్కడ. అక్కడ భర్త, అంత ప్రేమించిన భర్త దహనం అయిపోతుంటే స్త్రీ చూసి తట్టుకోగలదా? అందుకని రావద్దని చెప్పారు. ధైర్యం ఉండి వెళ్ళగలిగితే వెళ్ళొచ్చు, దానికి ఏముంది. సెల్ఫీ కూడా దిగమంటే దిగమని ఎవడొద్దు అన్నాడు. ఇప్పుడు అదొకటి వచ్చిందిగా, అక్కడ కూడా సెల్ఫీలు దిగుతారు. ఇక్కడ నీకు ధైర్యం ఉంటే వెళ్ళు, దిగు, దానికి శాస్త్రం నిషేధం చేయాలి. సామాన్యంగా ఎందుకు వద్దన్నారు అంటే, అంత ప్రేమించిన మనిషి అక్కడ కాలిపోతుంటే అందరూ తట్టుకోలేరండి. మొగాళ్ళు తట్టుకున్నట్టుగా ఆడాళ్ళు తట్టుకోలేరు. అది చూసి పెట్టారు. అది అంతేగాని ఆడాళ్ళని బెత్తగా వేరు చేయడం కాదు, అవమానించడం కాదు. అది తట్టుకోలేవు. ఎందుకు వచ్చిందమ్మా? కొన్ని రకాల భావోద్వేగాలకి పురుషులు తట్టుకున్నట్టుగా స్త్రీలు తట్టుకోలేరు. మీరు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు గమనించండి. వార్త, బస్సు ప్రమాదం జరిగిందిట అనగానే అక్కడ ఆడవాళ్ళు ఉంటే ఏమంటారు తెలుసునండి, చిన్నపిల్లలు ఎవరన్నా ఉన్నారా అంటారని వెంటనే. మగాడు మామూలుగా వినూరుకుంటాడు, ఆడాళ్ళు అలా కాదు. చిన్నపిల్ల ఎవరన్నా, అయ్యో బాబు పసిపిల్లాడు. ఈ భావోద్వేగం ఉంటుంది. మగాడు దాన్ని మామూలుగా తీసుకుంటాడు, స్త్రీ అలా తీసుకోలేదు. చిన్నపిల్లడు, దేవుడికి దయ లేదమ్మా, చిన్నపిల్లలను కూడా పట్టుకుపోయాడు. ఈ వ్యాఖ్యానంలో తేడా ఉందా? దాన్ని బట్టి పెడతారు ఆచారాలు. ఎవరిని అవమానించడం హిందూ ధర్మం ఉద్దేశం కాదు. ఎందుకు చేయాలి అవమానం? మనం మొత్తం పూజించే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలు స్త్రీ అండి, ఎందుకు అవమానిస్తాము? దండం పెట్టుకున్నది ఎవరికి? సరస్వతీదేవి స్త్రీ, ఆవిడ దైవల్లే కదా మేము ఎంత వాళ్ళమయ్యాం, ఎందుకు అవమానిస్తాము? ఈ ఆచారాలు ఇలా ఎందుకు పెడతారు అంటే, పరిమితి విధించడానికి. నువ్వు తట్టుకోలేవమ్మా, నీకు ఎందుకు దూరంగా, అంత తప్పదనుకుంటే వెళ్ళు, మాకే అభ్యంతరం. వేదంలోనే స్పష్టంగా ఉంది. శ్మశానం వరకు ఒక ఆవిడ కూడా పెడితే, అమ్మా ఇంతవరకు భార్యగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించావు తల్లి, సంతానాన్ని కన్నావు, పెంచావు, అన్నీ చేసావు, ఇంక ఈ జీవి నీకు దక్కడు. కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసుకోవాలి కదా, వెళ్ళిపో అమ్మా అని చెప్పే మంత్రాలు ఋగ్వేదంలో ఉన్నాయి స్వయంగా. మరి స్త్రీని శ్మశానానికి రానివ్వకపోతే ఆ మంత్రాలు ఎందుకు వచ్చాయి? మానవ్వకపోవడం ఏం లేదు, రావడం ఇబ్బంది అని వాళ్ళకే చెప్పారు. కాదు మేము చూడాలి, రావచ్చు, దానికే ఉంది. అటువంటి ఇబ్బంది ఎప్పుడు పెట్టాల. ఇక్కడ ఎంత ప్రయోజనం చెబుతున్నారంటే, స్త్రీవా అధమ పురుష స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే
దిష్టస్య కురుతే క్రియాం, చనిపోయిన జీవికి ఎవరైనా కర్మకాండ చేస్తే అది ఎంత పుణ్యమో అంటే అనాథ ప్రేత సంస్కారాత్ కోటి యజ్ఞ ఫలం లభేత్. అందులో కూడా ఈ స్త్రీలైనా సరే, తమ ఇంట్లో కాదు పురుషులైనా సరే, బయట ఏదన్నా శవం కులమత భేదం లేకుండా ఒకటి అలా ఉండిపోయింది, ఎవరు రావట్లేదుట, ఊరు పక్కన వదిలేశారట అంటే ఆ శవానికి సంస్కారం చేస్తే కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం అని చెప్పారు. అంత విశాల భావంతో ఆలోచించింది 18 పురాణాల్లో గరుడ పురాణం ఒక్కటే. నన్ను అడిగితే అంత విశిష్టమైంది ఈ పురాణం. దీన్ని ఎప్పుడో పోయినప్పుడు చదవడం కాదు, మీ ఇంట్లో పెట్టుకుని రోజు 2 పేజీలు చదవండి. మీకు ఏదన్నా అయితే ఆ పాపం గరికిపెట్టి నరసింహరావుకి ఇస్తున్నామని చెప్పండి, నేను కొంగు బట్టి అడుగుతున్నా. ధైర్యం తెచ్చుకోండి, హాయిగా చదవండి, పురాణాలు చదవాలి. పైగా నేను చదివిన గరుడ పురాణం ఉంది, అది 2006లో గొల్లపల్లి వీరాస్వామిని రాజమండ్రి వాళ్ళు వేశారు. రాచకొండ కామేశ్వర శర్మ గారు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు దానికి వ్యాఖ్యానం రాశారు. ఆ గ్రంథం ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. అందులో బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలు చూసిన వాడు జీవితంలో పాపం చెయ్యడు. అంత బాగా వేశారు. బాగా సూరమెట్టి ఎలా పొడుస్తారు, వాతలు ఎలా పెడతారు, బాగా వేశారు. నాకే 3 రోజులు అన్నం ఎక్కలేదు. చదవాలి, చూడాలి శుభ్రంగా. పసిపిల్లలకు చూపించద్దు కానీ మనం చూడాలి. శిక్ష వేసేటప్పుడు వాతలు పెట్టాలంటే మామూలుగా పెట్టండి, శుభ్రంగా తద్దినం బ్రాహ్మణుని పిలిచినట్టు పిలిచి పేటేసి కూర్చోబెట్టి అక్షంతలేసి యమభటులు అర్చించి సిద్ధంగా ఉన్నావా అని వాడు ఎదురుగానే మంట పెట్టి కర్రు అందులో కాల్చి ఒక్కోటి పెట్టి ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా అని అడుగుతారు. మాయిదారు మల్లిగాడి సినిమాలో కృష్ణ అంటాడు ఈ మాట, నాకు బాగా గుర్తే. వాడు నాగభూషణం, వాడు ఏదో హీరో విలన్ ఉంటే వాడిని వీడు పట్టుకుని ఏడిపించి బాతలెట్టి ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా ఏడిగుందా సల్లగుందా అబ్బాయా అంటాడు. అలాగే ఏడిపిస్తారు యమకింకరులు కూడా. ఏమి అక్కడ ఏమి, పైగా దానికి మళ్ళీ శుభ్రంగా సత్యనారాయణ వ్రతాన్ని కూర్చోబెట్టి మరి బాతలు పెట్టాలిగా. నువ్వు అలా అడు తిరిగి పడుకుంటే ఇటు వాతలే పెడతాం. శుభ్రంగా ఇలా కూర్చోబెట్టి ఒంటి మీద బట్టలేమి ఉండవు కదా, ఆడమొగ తేడా ఏమీ తెలియదు అక్కడ, అసలు ఆ చిహ్నాలే ఉండవు. ఉట్టి పిశాచం అంటే పిశాచమైన దేహం అంతే అది. అందుకే దాన్ని పెట్టేస్తారు శుభ్రంగా. అన్ని శిక్షలు అనుభవించాల్సిందే. అటువంటి పుస్తకాలు చదివితే ఆ బొమ్మలు చూస్తే కనీసం ఆ పాపాలు చేయకుండా ఉంటాం. అందుకోసం వ్యాసుడు ఈ పురాణం చెప్పాడు. చెప్పకూడదు, వినకూడదు, ఇంట్లో ఉండకూడదు అయితే ఆయన ఎందుకు చెబుతాడండి? అనవసర పాయాసం. అంత ప్రతిష్ట ఉంది ఈ పురాణానికి, అప్రతిష్ట ఏమీ లేదు.